మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్తో పాటు ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్గా ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ దెర్ ఈస్ ఏ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే మరి కొంతమందికి షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్న ఏంటంటే టీజీటీ పీజీటీ టోటల్గా ఉన్నటువంటి మనకి జోనల్స్లో 1, 2, 3, 4 జోనల్లో ఏ జోనల్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎన్ని ఉన్నాయి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఉన్నాయి, టీజీటీలో ఎన్ని ఉన్నాయి, పీజీటీలో ఎన్ని. ముందు దీని గురించి అవగాహన వచ్చిన తర్వాతే మనం అప్లై చేయాలి. తొందరపడి అప్లై చేస్తే ఇబ్బందిలో పడతాం. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ వైజ్, పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీకి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు, పీజీటీకి ఎలిజిబుల్ ఉన్నారు, ప్రిన్సిపల్కి ఎలిజిబుల్ ఉంటే ముందు దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇంకొక వీడియోలో ఓన్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం నేను ఇంకొక వీడియో రూపంలో తెలియపరుస్తాను. ముందు టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి దీంట్లో ఒక పెన్ పేపర్ పట్టుకొని సో ఉన్నటువంటి జోనల్, ఏ జోన్లో ఎక్కువ పోస్ట్ ఉంది, జోనల్ 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ సబ్జెక్ట్ పరంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒక పెన్ పేపర్ రాసుకోండి, రఫ్ పేపర్ తీసుకోండి. అప్పుడు దెన్ యూ హ్యావ్ టు తర్వాత ఎలిజిబిలిటీ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. ఇలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా అప్లై చేయవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే రైట్. ఇక్కడ ఏం తెలియపరుస్తున్నామంటే పీజీటీ మరియు టీజీటీ. సో జోనల్ వైజ్ ఉన్నటువంటి వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ పోస్టులు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే నేను తెలియపరుస్తా. రైట్. సో మనకి ఈ టీజీటీ పీజీటీకి సంబంధించిన టోటల్గా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అంటే మనం ఇక్కడ చూడండి ఏపీ మోడల్ స్కూల్స్, అలాగే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎంజేపీ ఏపీ వెల్ఫేర్ ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, అలాగే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, అలాగే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్. టోటల్గా 5 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి కదమ్మా. ఈ 5 టైప్స్ ఆఫ్ స్కూల్లో దేనికి వేకెన్సీ ఉన్నాయి అంటే టీజీటీ, అలాగే పీజీటీ, అలాగే పీఈటీ. దీనితో పాటు అదనంగా పీడీ కూడా కొన్నిట్లో ఉన్నాయి. దీంతో పాటు అందరికీ యూస్ఫుల్ అయింది ఏంటంటే ప్రిన్సిపల్. ఓకే, ప్రిన్సిపల్ పోస్ట్ కూడా ఖాళీ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దానికి దీని యొక్క టోటల్ వేకెన్సీ ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయి, అలాగే పోస్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయి, డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. సో రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అందుకోసం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన పిఆర్ అకాడమీలో అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది కాదు మై డియర్ వుడ్ బి టీచర్స్. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్. సో ఈ టోటల్ 5 స్కూల్స్ అయితే మెన్షన్ చేస్తాం. ముందు ఏపీ మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి జోనల్ 1లో చూడండి, ఇక్కడ టోటల్గా 15 పోస్టులు ఉన్నాయి. దేనికి? ప్రిన్సిపల్కి. జోన్ 1లో టోటల్గా పీజీటీకి 23 ఉంది, టీజీటీకి 248 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ముందు పీజీటీ గురించి అన్ని ఈ జోనల్ 1, 2. సో ఈ 5 టైప్స్ ఆఫ్ స్కూల్లో మొత్తం జోనల్ 1, 2, 3లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఉన్నాయి క్లియర్ తెలుసుకున్న తర్వాత టీజీటీ గురించి తెలుసుకుందాం ఇదే వీడియోలో. రైట్. ఇక్కడ జోన్ 1లో పీజీటీకి సంబంధించి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 23. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. జోన్ 1లో ఇంగ్లీష్కి 3 ఉన్నాయి, 2, 3, 4లో అస్సలు లేదు, జోన్ 2లో లేదు, 3లో లేదు, 4లో లేదు ఇంగ్లీష్కి. ఓకే. పీజీటీ ఇక్కడ మ్యాథ్స్కి జోన్ 1, 2, 3లో లేదు, ఓన్లీ 4th జోన్లోనే 2 ఉన్నాయి. బోటనీ జోన్ 1లో లేదు, 2లో 1 ఉంది, జోన్ 3లో అయితే 3 పోస్టులు ఉన్నాయి, జోన్ 4లో ఏం లేదు. జువాలజీ అయితే జోన్ 1లో 0, 2లో 1 ఉంది, 3లో 4 ఉన్నాయి, అండ్ 4లో 3 ఉన్నాయి. సివిక్స్కి సంబంధించింది 1, మిగతా 2, 3, 4 జోన్లో ఏం లేదు. రైట్. ఎకనామిక్స్కి సంబంధించినవి ఓన్లీ టోటల్గా 1 ఉంది, అది జోనల్ 4లో ఉంది. కామర్స్కి సంబంధించి జోన్ 1లో ఉంది, 2లో లేదు, 3లో ఉంది, 4లో ఉంది, ఓన్లీ 4 పోస్టులు. టోటల్గా ఇలాగ 23 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఫస్ట్ స్కూల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించింది చూద్దాం. టోటల్గా టీజీటీ పీజీటీ ఇక్కడ టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 190 ఉన్నాయి.
సో ఇక్కడ 190 టోటల్ ఉన్నాయి ఈ ఏపీ రెసిడెంట్లో. దీంట్లో టీజీటీకి 120 ఉంది, పీజీటీకి 53 మాత్రం ఉన్నాయి. ఈ 53 పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తెలుగుకు 7, హిందీకి 3, ఇంగ్లీష్కి 8, అలాగే సాంస్క్రిట్ 2, మ్యాథ్స్ 13, ఫిజిక్స్ 8, బయాలజీ 7 అండ్ సోషల్ 5, టోటల్గా 53 అయితే ఉన్నాయి. సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రైట్, ఇక్కడ చూడండి ఏబిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్లో టోటల్గా ఎన్ని ఉన్నాయి. టీజీటీకి 66, పీజీటీకి 81, ప్రిన్సిపల్కి ఎక్కడైతే 23 ఉంది. ఇంకొక దాంట్లో మనం చూస్తాం అక్కడ ప్రిన్సిపల్ లేదు. ఇక్కడ పీసీటీకి సంబంధించి టోటల్గా 81 పోస్టులు ఉన్నాయి అన్నాం కదా. సో 81 పోస్టులో టోటల్గా ఎన్ని ఉన్నాయి చూడండి. జోనల్ 1, 2, 3, 4లో మొత్తం కలిపి తెలుగుకి అయితే 9 ఉన్నాయి, ఇంగ్లీష్కి 9 ఉన్నాయి, చాలా తక్కువ. హిందీకి 14 ఉన్నాయి, మ్యాథమెటిక్స్కి 12 ఉన్నాయి, ఫిజిక్స్కి 13 ఉంది, బయాలజికల్ సైన్స్ 10 ఉంది, అలాగే సోషల్కి 14. సో టోటల్గా 81 పోస్టులు అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ జనరల్ అని మెన్షన్ చేశారు, విమెన్ కానీ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించింది చూడండి. జోన్ 1లో 2లో 3, 4, 1లో 0 ఇంగ్లీష్కి. అయితే ఇక్కడ టోటల్గా జోన్ 2లో ఇక్కడ జనరల్కి 1 ఉంది, విమెన్కి లేదు. ఇలాగా జనరల్ అండ్ ఉమెన్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే నంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కడ ఉన్నాయంటే హిందీకి, నెక్స్ట్ ఫిజికల్ సైన్స్కి ఉంది, అలాగే మ్యాథమెటిక్స్కి అయితే ఈ స్కూల్లో అయితే ఉంది. ఏ స్కూల్ అమ్మా? ఎంజేపిఏ స్కూల్లో ఉంది. నెక్స్ట్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్. ఈ గురుకులంలో టోటల్గా మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే టీజీటీలో 892, పీజీటీ 116, పీడీ 13, పీటీ 122, టోటల్గా 1143. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి 5 స్కూల్స్లలో ఎక్కువ పోస్టులు దేనికి ఉన్నాయి అంటే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్లో స్కూల్లో అయితే ఎక్కువ ఉన్నాయి. దీంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగిందంటే 116 ఇవ్వడం జరిగింది, హైయెస్ట్ ఇక్కడే. సో చూడండి ఇక్కడ తెలుగులో మొత్తం 1, 2, 3, 4 కలిపి 13, జోన్ 1లో ఉంది, 2లో ఉంది, 3లో ఉంది, 4లో ఉంది. అలాగే హిందీకి అయితే టోటల్గా 12 ఉన్నాయి, జోనల్ 1కి 10 ఉన్నాయి చూసారా, జోనల్ 2 7, జోనల్ 3, జోనల్ 4. అలాగే మ్యాథ్స్కి 24 ఉంది టోటల్, ఫిజిక్స్కి అయితే 14, బయాలజికల్ సైన్స్కి 14, సోషల్కి అయితే 14 ఉంది. టోటల్గా 116 పోస్టులు అయితే ఉన్నాయి, ఓన్లీ పీసీటీకి మాత్రమే ఇది. సో ఇక్కడ టోటల్గా 116 పోస్టుల్లో చూడండి, దాంట్లో టీజీటీ ఎక్కువ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే టీజీటీకి ఎలిజిబిలిటీ ఉన్నారో, పీజీటీకి ఎలిజిబుల్ ఉన్నారో, సో ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్, అన్నిటికీ సిలబస్ ఒకటే. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ మ్యాక్సిమం సిలబస్ సేమే. కాబట్టి టీజీటీకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. పీజీటీకి ఒకటి మాత్రమే ఆలోచించి అప్లై, మీరు ఎలిజిబుల్లా కారా అనేది చూసి అప్లై చేయండి. రైట్, ఇక్కడ ప్రిన్సిపల్ ఏపీ మోడల్ స్కూల్లో టీజీటీకి పీజీటీకి జోనల్, టీజీటీకి టోటల్గా 248, పీజీటీకి 23 ఉంది. ఇక్కడ ప్రిన్సిపల్ మాత్రం 15 పోస్టులు ఉన్నాయి మళ్ళీ. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మనం ట్రైనర్ టీజీటీకి టోటల్గా ఎన్ని ఇచ్చారో 248 ఇవ్వడం జరిగింది. ఈ 248లో తెలుగుకి జోనల్ 1, 2, 3, 4లో 59, ఇంగ్లీష్కి అయితే 47, హిందీ అయితే 2 మాత్రమే ఉన్నాయి, మ్యాథమెటిక్స్ 30, సైన్స్ అనేది 54, సోషల్ అనేది 56, టోటల్గా 250 అయితే ఉన్నాయి. సో ఇది దేనికి సంబంధించి టీజీటీ. ఆల్రెడీ వీ హియర్డ్ అబౌట్ ది పీసీటీ. ఇప్పుడు టీజీటీ ఉన్నటువంటి టీజీటీకి సంబంధించిన ఎక్కువ పోస్టులు ఉన్నాయి. కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసిన ప్రతి ఒక్క పర్సన్ అయితే టీజీటీకి అప్లై చేయండి, మీరు అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. పీజీటీకి అనేటప్పుడు మాత్రం ఆలోచించి అప్లై చేయండి, ప్రిన్సిపల్కి అయ్యేటప్పుడు ఆలోచించి అప్లై చేయండి. నేను ఫర్దర్ వీడియోలో టీజీటీకి పీజీటీకి సంబంధించిన క్వాలిఫికేషన్ మరి ఎలిజిబిలిటీ, అలాగే అట్ ది సేమ్ టైం వీటితో పాటు దానికి సెలెక్షన్ ప్రాసెస్ ఏ రూపంలో ఉండే ప్రతి ఒక్క విషయం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీకు యూజ్ఫుల్ అవుతుంది, కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రెసిడెన్స్ స్కూల్స్కి సంబంధించినటువంటి పీజీటీ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు టీజీటీకి సంబంధించినటువంటి మొత్తం 120 పోస్టులలో ఇక్కడ తెలుగుకి 37 ఉంది, హిందీకి 8, ఇంగ్లీష్కి 28 ఉంది, సాంస్క్రిట్ అయితే 26, మ్యాథ్స్ 9, సైన్స్ 8, సోషల్ 4, టోటల్గా 120 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్
ఇప్పుడు చూద్దాం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎంజీ అంటే మహాత్మా గాంధీ జ్యోతిబా ఫులే స్కూల్ అంటాం దీనికి. ఈ స్కూల్లో టీజీటీకి ఎన్ని ఇచ్చారు? 66. ఎక్కడ పీజీటీకి అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయి మనం తెలుసుకున్నాం, రైట్. టోటల్గా ఇక్కడ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి సంబంధించి టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 66 ఉన్నాయి. దీంట్లో ఇక్కడ జనరల్ అండ్ విమెన్ అని పర్టికులర్గా మెన్షన్ చేశారు. సో టోటల్గా 1 2 3 4 కలిపి 10 ఉన్నాయి. తెలుగుకి అండ్ ఇంగ్లీష్కి 19 ఉన్నాయి. సో మ్యాథమెటిక్స్కి సంబంధించి టోటల్ 10, సైన్స్కి సంబంధించి 16, సోషల్కి సంబంధించి 11 అండ్ టోటల్గా 66 పోస్టులు ఉన్నాయి అనేసి ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, రైట్. నెక్స్ట్ ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీలో ఆల్రెడీ మనం ఎక్కడ పీజీటీ అయితే పూర్తిగా లేదు, ఓన్లీ టీజీటీ ఉంటుంది. 392 పోస్టులు ఉన్నాయి. సో ఇప్పుడు మనం పీపీడీ 47, టోటల్గా 439. దీంట్లో మనం టీజీటీకి 392 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 392లలో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే మనం ఇక్కడ గమనించాము. తెలుగులో జోన్ 1 2 3 4 కలిపి 97, ఇంగ్లీష్కి 86, హిందీకి 18, అలాగే మ్యాథమెటిక్స్కి 40 ఉన్నాయి, ఫిజికల్ సైన్స్ 47, బయాలజికల్ సైన్స్ 42, సోషల్ 62, టోటల్గా 392 ఉన్నాయి. అయితే మీకు ఇవన్నీ ఇక్కడ డీటెయిల్గా జనరల్ విమెన్ ఉన్న 1 2 3 4లో ఇలా డీటెయిల్గా ఉంది. సో అవన్నీ చెప్తే వీడియో టైం టేకింగ్ అవుతుంది. మీకు అవసరం వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, క్లియర్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇన్ఫర్మేషన్ అనేది కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఈజీగా ఉండాలి. సో మీకు అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి మరి దాని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్లో ఇక్కడ పీజీటీ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇప్పుడు టీజీటీలో 176 పోస్టులు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాం జోన్ 1 2 3లో టోటల్గా 167, జోన్ 1 2లో 3లో 4లో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 892 పోస్టులు టీజీటీకి మనం విన్నాం. మరి ఇక్కడ పీసీటీకి అయితే 116, పీడీ అయితే 13, పీటీ అయితే 100, టోటల్గా 1143 పోస్టులు అయితే ఎక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి టీసీటీ టోటల్గా ఎన్ని ఉన్నాయమ్మా? 892 పోస్టులు అయితే ఉన్నాయి. మరి 802లో జోన్ 1 2 3 4లో టోటల్గా ఎన్ని ఉన్నాయి? తెలుగుకి 164, అంటే హైయెస్ట్ మనకి ఎక్కడ కనిపించింది ఏది? ఏపీ ట్రైబల్ వెల్ఫేర్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. హిందీకి 79, ఇంగ్లీష్కి 151, అలాగే మ్యాథ్స్ 167, సైన్స్ 169, సోషల్ 162, టోటల్గా 892 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఏ సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించింది టోటల్గా పీజీటీకి ఆల్రెడీ తెలుసుకున్నాం. టీజీటీ అయితే 120 ఉన్నాయి, పీఈటీ 3, ప్రిన్సిపల్ 14, టోటల్గా 190 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాం ప్రతి విషయంలో. ఇప్పుడు ఏపీ సోషల్ వెల్ఫేర్కి సంబంధించింది టోటల్గా టీజీటీకి సంబంధించిన ఎన్ని ఉన్నాయి? 39. ఎక్కడ పీజీటీ ఉండదు. పీఈటీకి 47 అన్నాం, టోటల్గా 439. దీంట్లో జోనల్ 1 ఫిజికల్ ఎడ్యుకేషన్ దేనికి సంబంధించిన అంటే ఓన్లీ పీఈటీకి సంబంధించింది. దీంట్లో ఈ పీఈటీకి టోటల్గా ఎన్ని ఉన్నాయి? 47 ఉన్నాయి అన్నాం. పీటీకి ఎన్ని ఉన్నాయి? 47. ఈ 47 పోస్టులో జోన్ 1కి ఎన్ని ఉన్నాయి? 4, అలాగే జోన్ 2లో 6, జోన్ 3లో 10, జోన్ 4లో 10, టోటల్గా అన్ని జోనల్ 1 2 3 కలిపి ఈ జనరల్లో టోటల్గా 30 పోస్టులు ఉన్నాయి. స్పెషల్గా ఉమెన్కి అయితే జోన్ 1 2కి అయితే లేదు, 3 4కి అయితే ఉంది, టోటల్గా 17 పోస్టు. ఇలా టోటల్గా 47 పీఈటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది ఏ జోనల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మీరు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మన జోనల్ వైజ్ ఈ వీడియోలో కూడా మనం తెలుసుకున్నాం. మళ్ళీ పీఈటీ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించింది జోనల్ 1లో చూడండి, టీజీటీకి 892 అన్నాం, పీజీటీకి 116 అన్నాం, పీఈటీకి అక్కడ 13 పోస్టులు ఇవ్వడం జరిగింది. పీఈటీకి ఏమో 122 పోస్టులు. సో టోటల్ 1100. హైయెస్ట్ పోస్ట్ ఇదే కదా. మరి హైయెస్ట్ పోస్టులలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా ఎక్కడ హైయెస్ట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. మరి జోన్ 1లో ఫిజికల్ అంటే ఈ పీడీ ఓకే ఫిజికల్ డైరెక్టర్ అనేది జోన్ 1 2లో 3లో టోటల్గా 1 2 3 4 13 ఉంటే జోన్ 1కి 18, 2కి 18, 3కి 48, 4కి 38. సో ఎక్కువ జోనల్ 3లో పోస్టులు అయితే ఉన్నాయి ఈ 122 పోస్టులలో. సో అప్లై చేసే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ జోన్కి చెందినవారు,
ఏ జోన్కి చెందినవారు, జోన్ 1ఆ 2ఆ 3ఆ 4ఆ, మీరు ఏ జోన్కి చెందిన వారైతే ఉన్నారో ఆ జోన్లో టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్కి అప్లై చేయాలనుకున్నారు లేదా తెలుగుకి అప్లై చేయాలనుకున్నారు. సో టోటల్గా ఉన్నటువంటి 5 స్కూల్స్లలో ఈ 5 స్కూల్స్లలో తెలుగుకి సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి, జోనల్ 1కి మీరు అప్లై చేస్తే జోన్ 1 అని ఆ హెడ్డింగ్ ఇవ్వండి. ఇక్కడ తెలుగుకి సంబంధించి జోన్ 1లో ఈ ఫస్ట్ స్కూల్ ఏపీ రెసిడెన్షియల్ ఎన్ని ఉన్నాయి, వెల్ఫేర్లు ఉన్నాయి, ఏపీజీలు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఇలా రాసిన తర్వాత టోటల్కి మీకు ఒక అంచనా వస్తుంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీరు అప్లై చేస్తే మీకు ఇంకా భయపడాల్సిన అవసరం, నాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, నేను ఎలా అప్లై చేసుకున్నాను, సో ఎలా ప్రిపేర్ అయితే నాకు ఉద్యోగం వస్తుంది. ముందు అప్లై చేసే ముందు ఇవన్నీ తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాతే అప్లై చేయాలి. అంత వేగం తొందరపడి మనం అప్లై చేసేసామనుకోండి మళ్ళీ మోడిఫై చేయడం చాలా కష్టం. అందుకోసమే ముందు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అప్లై చేయండి, తర్వాత ప్రిపరేషన్ మొదలెలగా. మన ప్రిపరేషన్ అనేది మన దైనందిన జీవనంలో ఒక భాగమే కాబట్టి ప్రిపరేషన్ అప్లై చేసే ముందు ఇవన్నీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఫర్దర్ వీడియోలో నేను ప్రిన్సిపల్కి సంబంధించిన టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే పీజీట్లు ఎన్ని ఉన్నాయి, టీజీట్లు ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ప్రతి ఒక్క విషయాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి ఇక్కడ మన యూట్యూబ్ మన ఒక అకాడమీ నుండి మేము ఏంటైతే అందిస్తున్నామంటే ఎస్ఏ కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం, అలాగే టీజీటీ ఇంగ్లీష్కి కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం, అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం. సో అతి తక్కువ ధరకే మేము అందిస్తున్నాం విత్ ఆల్ టైప్స్ ఆఫ్ క్లాస్ మెటీరియల్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ నియర్లీ 40,000 క్వశ్చన్స్ కూడా మేము అందిస్తున్నాం. 40,000 క్వశ్చన్స్ అందిస్తున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ డౌన్లోడ్ పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కంప్లీట్ కోర్స్ ఉంటుంది. ముందు చూడండి, డెమో క్లాస్ నచ్చితే తీసుకోండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే టోటల్గా టీజీటీ మరియు పీజీటీ టోటల్గా ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, టీజీటీకి సంబంధించింది అలాగే పీజీటీకి సంబంధించింది ఏ జోనల్లో ఎన్ని అండ్ జోనల్ వైజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో వీడియో ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి వీలైతే కొంతమంది షేర్ చేస్తే అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది ఆశిస్తున్నాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.